ఇవాళ మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్. ఒకప్పుడు బాగానే ఉండేది కదా వాళ్ళ మధ్య. అవును, నిజమే. మిత్రులుగానే కనిపించేవారు. ట్రంప్ గెలుపు కోసం మస్క్ పనిచేశారనే వార్తలు కూడా వచ్చాయి. మరిప్పుడేమో ఏకంగా శత్రువుల్లా మారిపోయారు. అంతేకాదు, మస్క్ కొత్త పార్టీ, ది అమెరికా పార్టీ అని ఒకటి పెడుతున్నారట. అసలు ఇంత మార్పు ఎందుకొచ్చింది? ఈ కథనం వెనుక ఏముందో కాస్త లోతుగా చూద్దాం. ఖచ్చితంగా. ఇది పైకి కనిపిస్తున్న దానికంట చాలా సంక్లిష్టమైన వ్యవహారంలా ఉంది. ఇద్దరి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎందుకు? అసలు కారణమేమిటి? ట్రంప్ తెచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ దగ్గర మొదలైందంటారు. అవును, ఆ బిల్లే కీలకం. అందులో ధనవంతులకు, మధ్యతరగతి వారికి పన్ను కోతలున్నాయి. రక్షణ ఖర్చులు పెంచాలని ఉంది. అదే బిల్లులో పేదల వైద్య సంరక్షణ అంటే మెడికేడ్ ఫండింగ్లో కోతలు కూడా ప్రతిపాదించారు. దానివల్ల దేశం అప్పు దాదాపు $3.8 ట్రిలియన్ పెరుగుతుందని ఒక అంచనా కూడా ఉంది కదా. నిజమే. మస్క్ దేశ అప్పు గురించి ఆందోళన పడ్డారని పైకి అన్నారు గాని నిజానికి అసలు విషయం వేరే ఉందనేది విశ్లేషకుల మాట. ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలున్నాయి కదా, ఇవి నిలబడాలంటే ప్రభుత్వ సబ్సిడీలు, పన్ను రాయితీలు చాలా ముఖ్యం. అవునవును. ట్రంప్ బిల్లు చూడండి, సరిగ్గా వీటికే కత్తెరవేసింది. ఇది నేరుగా మస్క్ వ్యాపార ప్రయోజనాలకు పెద్ద దెబ్బ. కేవలం డబ్బు విషయం కాదిది. ఓ అలాగా. అందుకేనే ఆ మస్క్ అంత తీవ్రంగా రియాక్ట్ అయింది. బిల్లుని విమర్శించడం, ట్రంప్ సలహాదారుణ్ణి ఏకంగా పావులనడం. అవును, అక్కడితో ఆగలేదు కదా. ప్రతిగా ట్రంప్ కూడా గట్టిగానే అన్నారు. మస్క్ ప్రభుత్వ కాంట్రాక్టుల కోసం తన కాళ్ళు పట్టుకున్నాడని, ఇప్పుడు కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నాడని, అహంకారి అని. మాటలు ముదిరాయి. అంటే వ్యక్తిగత విమర్శల స్థాయికి వెళ్ళిపోయిందన్నమాట. పూర్తిగా. ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా పెద్ద గొడవైంది కదా. #KillTheBill అని ప్రచారం. ఆ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మస్క్ చేసిన ట్వీట్. ఖచ్చితంగా. అవి మరింత ఆజ్యం పోశాయి. ట్రంప్ కూడా ఊరుకోలేదు. స్పేస్ ఎక్స్, టెస్లాలకు ఇస్తున్న వేరే సబ్సిడీలు కూడా కట్ చేస్తానని హెచ్చరించడం, మస్క్ని డ్రగ్స్ తీసుకుంటాడని ఆరోపించడం దాకా వెళ్ళింది వ్యవహారం. ఓహో. మధ్యలో రాజీ కుదిర్చే ప్రయత్నాలు జరిగాయట. కాని అవి ఫలించలేదు. అంటే ఇక రాజీకి అవకాశమే లేదని తేలిపోయింది. చివరికి ఆ బిల్లు పాస్ అయింది. అది చాలా తక్కువ తేడాతో అనుకుంటా. సెనెట్లో అయితే టై బ్రేకింగ్ ఓట్తో గట్టెక్కింది. అవును, చాలా తక్కువ మెజారిటీతో. అది పాస్ అయిన వెంటనే మస్క్ ట్విట్టర్లో ఒక పోల్ పెట్టారు. అమెరికాలో మధ్యతరగతి ప్రజల కోసం, అంటే దాదాపు 80% మంది కోసం ఒక కొత్త పార్టీ అవసరమా అని. దానికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 5.6 మిలియన్ల మంది ఓటేస్తే అందులో 80% మంది అవును అన్నారు. ఆ ఉత్సాహంతోనే వెంటనే ది అమెరికా పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతానికి ఇది ట్రంప్కు, ఆ బిల్లుకు వ్యతిరేకంగా పుట్టిన ఒక శక్తిలా కనిపిస్తోంది. పార్టీని సీరియస్గా తీసుకుంటున్నారంటారా? అలాగే అనిపిస్తోంది. టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాని కోశాధికారిగా నియమించారు. వివేక్ రామస్వామి లాంటివాళ్లు కూడా చేరొచ్చని ఊహాగానాలున్నాయి. అయితే అమెరికా రాజకీయాల్లో మూడో పార్టీ నెగ్గుకు రావడం చాలా కష్టమంటారు కదా. ఆ విన్నర్ టేక్స్ ఆల్ పద్ధతి, డబ్బు, మీడియా సపోర్ట్ ఇవన్నీ పెద్ద అడ్డంకులు కదా. నిజమే. సవాళ్లు చాలా చాలా పెద్దవి. చరిత్ర చూస్తే మూడో పార్టీలు పెద్దగా ప్రభావం చూపలేదు. మీరు చెప్పినట్లు ఆ ఎన్నికల వ్యవస్థ, ఫండింగ్ సమస్యలు, మీడియా మద్దతు దొరకకపోవడం, ఓటర్లలో తమ ఓటు వృధా అవుతుందేమో అనే భయం, ఇవన్నీ ఉన్నాయి. మరి మస్కుకు ఏమైనా అవకాశాలున్నాయంటారా? కొన్ని సానుకూల అంశాలు కూడా లేకపోలేదు. ఒకటి చూడండి, ఇప్పుడున్న 2 ప్రధాన పార్టీల పట్ల ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. అది పెరుగుతోంది కూడా. అవును, అది నిజమే. 2 మస్క్. ఆయనకున్న అపారమైన సంపద, పేరు, ఆయన తలుచుకుంటే ఫండింగ్ పెద్ద సమస్య కాకపోవచ్చు. ఇతర వ్యాపారవేత్తల నుంచి కూడా మద్దతు కూడగట్టగలరేమో. 3 ట్రంపుపై ఉన్న వ్యతిరేకత. ఆ వ్యతిరేక ఓట్లను ఇది కొంతైనా చీలుస్తుందేమో అని, గెలిచే అవకాశాలు అంటే ఒక 5-6% అంచనా వేస్తున్నారు. అవి తక్కువే కావచ్చు, కానీ ట్రంప్ ఓట్లను చీల్చి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే శక్తి ఈ పార్టీకుండే అవకాశం మాత్రం ఉంది. అంటే ఒక విధానపరమైన గొడవ కాస్త ఇద్దరు శక్తిమంతుల మధ్య వ్యక్తిగత వైరంగా మారి ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో ఒక కొత్త శక్తి ఆవిర్భావానికి దారితీస్తోందన్నమాట. అవును, ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. అంటే ఈ తక్షణ రాజకీయ ప్రభావాలు, గొడవలు పక్కన పెడితే ఒక టెక్ బిలియనీర్, ఇంత పలుకుబడి ఉన్న వ్యక్తి ఇలా ఒక రాజకీయ పార్టీ పెట్టడం, ఇది అమెరికాలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు, అధికార కేంద్రాలకు అద్దం పడుతోందా? అంటే ఇది నిజమైన ప్రత్యామ్నాయమవుతుందా, లేక ఉన్నత వర్గాల మధ్య జరిగే మరో అధికార పోరాటమా? ఇది నిజమైన మార్పుకు సంకేతమా, లేక కేవలం ఎలీట్ గ్రూపుల మధ్య మరో ఘర్షణ? భవిష్యత్తులో దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. ఇది మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న.